సర్జరీ లేకుండా మోకాలు వెన్నునొప్పికి చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. సిఐడి తరపున సీనియర్ లాయర్ ముకుల్ రోహత్ కి వాదనలు వినిపిస్తున్నారు. చంద్రబాబుకు సెక్షన్ 17A వర్తించదని, అది నిజాయితీ కలిగిన ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతినిధులకే వర్తిస్తుందని ఆయన వాదించారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ జరిగిన సమయంలో సెక్షన్ 17A లేదన్నారు. అవినీతి పరులకు 17A రక్షణ కవచం కాకూడదని అన్నారు. పీసీ యాక్ట్, ఐపీసీ సెక్షన్ల కింద నిందితులను విచారించే అధికారం ప్రత్యేక కోర్టుకు ఉంటుందన్నారు. ఈ సెక్షన్ల కింద ప్రత్యేక కోర్టుకు ఉన్న పరిధి ఏంటని ముకుల్ రోహత్ కిని ప్రశ్నించారు జడ్జ్. నిందితులపై పీసీ యాక్ట్లు లేకుంటే ఐపీసీ కింద ప్రత్యేక కోర్టు విచారించవచ్చా అని కూడా ప్రశ్నించారు జడ్జ్. పీసీ యాక్ట్లు లేకపోయినా ఐపీసీ కింద ప్రత్యేక కోర్టులకు విచారించే అధికారం ఉందన్నారు సీనియర్ లాయర్ రోహత్ కి. చంద్రబాబుపై నమోదైన సెక్షన్లన్నీ ప్రత్యేక కోర్టు విచారించదగ్గవేనని అన్నారు. చంద్రబాబు పిటిషన్ ను క్వాష్ చేయకూడదని వాదనలు వినిపించారు రోహత్ కి. స్కిల్ స్కామ్ లో 100 కోట్ల అవినీతి జరిగిందని, ఈ కుంభకోణంపై ఇంకా దర్యాప్తు జరగాల్సి ఉందని కోర్టుకు వివరించారు రోహత్ కి. ఒకవేళ 17A వర్తించినా చంద్రబాబుపై ఐపీసీ సెక్షన్లు కూడా ఉన్నాయని, వాటి కింద విచారించే అధికారం ఉందని కూడా ఆయన గట్టిగా వాదనలు వినిపించారు. సిఐడి తరపున సీనియర్ లాయర్ ముకుల్ రోహత్ కి ప్రధానంగా ఏసీబీ ప్రత్యేక కోర్టు పరిధి అంశంపై, అలాగే క్వాష్ ఎందుకు చేయకూడదు అనే దానిపైనే ఎక్కువగా వాదనలు వినిపించారు. ఏసీబీ ప్రత్యేక కోర్టుకున్న పరిధి ఏంటని జడ్జి ప్రశ్నించడంతో దానిపై వివరంగా సమాధానమిచ్చారు రోహత్ కి. పీసీ యాక్ట్లు లేకుంటే విచారించే అధికారం ఏసీబీ ప్రత్యేక కోర్టుకు ఉంటుందా అని కూడా న్యాయమూర్తి ప్రశ్నించారు. ప్రత్యేక కోర్టులకు పీసీ, ఐపీసీ యాక్ట్లను విచారించే అధికారం ఉందన్నారు ముకుల్ రోహత్ కి. పీసీ యాక్ట్లను తొలగించిన ఐపీసీ సెక్షన్ల కింద విచారించే అధికారం ప్రత్యేక కోర్టుదేనని చెప్పారు. 100 కోట్ల అవినీతి జరిగి ఎఫ్ఐఆర్ నమోదైనప్పుడు దాని క్వాష్ చేయలేమని అన్నారు రోహత్ కి. 482 కింద అరుదైన కేసుల్లో మాత్రమే క్వాష్ చేయగలుగుతారని కూడా ఆయన వాదనలు వినిపించారు. చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ న్యూస్ రూమ్ నుంచి మా ప్రతినిధి శర్మ అందిస్తారు. శర్మ, సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుంది, కానీ అవే వాదనలు అనేది జరుగుతూ ఉన్నాయి. 17A చుట్టే ఈ విచారణ అంతా కొనసాగుతోంది. ముకుల్ రోహిత్కి సిఐడి తరపున వాదనలు వినిపిస్తున్నారు. చంద్రబాబు నాయుడుకి ఈ కేసులో ఎట్టి పరిస్థితుల్లో 17A అన్నది వర్తించదు. నేరం జరిగినప్పుడు ఆ 17A సెక్షన్ అన్నది అమల్లోనే లేదు. 2015-16 కాలంలో మధ్యకాలంలో ఈ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ అన్నది జరిగింది కాబట్టి 17A సెక్షన్ అన్నది అప్పుడు అవినీతి నిరోధక చట్టంలో చేర్చలేదు. 2018 జూలైలో ఈ సెక్షన్ అమల్లోకి వచ్చింది కాబట్టి జూలైకి ముందే, అంటే 2-3 సంవత్సరాల ముందే ఆ నేరం జరిగింది కాబట్టి, నేరం జరిగినటువంటి సమయంలో 17A లేదు కాబట్టే ఆ 17A అన్నది చంద్రబాబు నాయుడుకు వర్తించదనే బలమైనటువంటి వాదననే ఆయన వినిపిస్తూ వచ్చారు. మరి దీనికి సంబంధించినటువంటి వాదనలు ఇంకా కొనసాగుతున్నాయి. అయితే ఇప్పుడు తెరపైకి ఏసీబీ, విజయవాడ ఏసీబీ ప్రత్యేక కోర్టు అంశం అన్నది తెరపైకి వచ్చింది. మరి ఆ కోర్టు పరిధికి ఉన్నటువంటి, ఆ కోర్టుకు ఉన్నటువంటి పరిధులేంటి, ఆ కోర్టు విచారించేటువంటి అంశాలేంటి అనేటువంటిదే ప్రధానంగా దానిపైన వాదన జరుగుతోంది. ఆ కోర్టు పరిధి ఏంటని న్యాయమూర్తి ప్రశ్నించినప్పుడు ఆ కోర్టుకు ఐపీసీ, పీసీ యాక్ట్ల కింద నమోదైనటువంటి సెక్షన్లను విచారించేటువంటి అధికారం ఉంది. ఒకవేళ పీసీ యాక్టులు లేకపోయినా ఐపీసీ కింద కూడా, ఇండియన్ పీనల్ కోడ్ కింద కూడా ఆ సెక్షన్ల కింద విచారించేటువంటి అధికారం కూడా ప్రత్యేక కోర్టుకు ఉంది. పీసీ యాక్ట్లను ప్రభుత్వ అధికారులపైన కానీ ప్రజాప్రతినిధులపైన కానీ నమోదు చేస్తారు. ఒకవేళ పీసీ యాక్ట్లు వర్తించకపోతే గనక ఐపీసీ కింద కూడా అవినీతి జరిగినట్టుగా, అవినీతికి సంబంధించినటువంటి అంశాలన్నీ ఉన్నాయి కాబట్టి, ఉదాహరణకు 409 ఉంది కాబట్టి ఐపీసీ కింద కూడా ప్రత్యేక కోర్టుకు విచారించేటువంటి అధికారం ఉందనేటువంటి అంశాన్ని కూడా ముకుల్ రోహిత్కి చెప్తూ వస్తున్నారు. మరి ఈ 100 కోట్ల
స్కామ్ జరిగింది. 371 కోట్ల ప్రభుత్వ నిధులు దుర్వినియోగమయ్యాయి. అవన్నీ షెల్ కంపెనీల ద్వారా చంద్రబాబు నాయుడుకు నగదు రూపంలో వచ్చాయనేటువంటి అంశం కూడా ఉంది. ఇంకా విచారణ జరుగుతోంది. ఇప్పుడు 482 కింద వాళ్ళు ఏదైతే క్వాష్ పిటిషన్ వేసుకున్నారో అది ఎట్టి పరిస్థితుల్లో క్వాష్ చేయకూడదు, చేయజాలదు, చట్టం కూడా అదే చెప్తుందనేటువంటి విషయాన్ని కూడా ముకుల్ రోహిత్గి చెప్తున్నటువంటి అంశం. వివిధ తీర్పులకు సంబంధించి కూడా ఆయన కొన్ని సైటేషన్స్ కోర్టు ముందు ఉంచారు. వాటి అంశాలను కూడా కోర్టు ముందు చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. అలాగే న్యాయమూర్తి మధ్యలో 17A అనే సెక్షన్ ఒకవేళ వర్తించకపోతే మరి ఐపీసీ కింద ఏ రకమైనటువంటి విచారణ జరుగుతుంది, ఆ కోర్టులు ఏ విధంగా ఉంటాయనేటువంటిది ఒక ప్రశ్న వేశారు. కేవలం ఆరోపణలు మాత్రమే ఉన్నప్పుడు దానిపైన నిర్ణయం ఇప్పటికిప్పుడు తీసుకోగలుగుతామా అనేటువంటి ఒక ప్రశ్న వేశారు. అలాగే ఏ కేసులోనైనా మొదలు ఎఫ్ఐఆర్ నమోదవుతుంది, విచారణ జరుగుతుంది, ఛార్జ్షీట్లు దాఖలవుతాయి. మరి ఈ దాంట్లో 17A అనే అంశం ఎందుకు ప్రధానంగా చర్చకు వస్తుంది అనేటువంటి ప్రశ్నలు వేస్తూ ఉన్నారు. ఈ రకమైనటువంటి వాదనలకు ముకుల్ రోహిత్గి గట్టిగానే సమాధానాలు చెప్తున్నారు. మరి 17A వర్తించదనేటువంటి వాదన ఒకవైపు చెప్తూనే పీసీ యాక్ట్ కానీ 17A ఒకవేళ వర్తించినా కూడా మిగతా సెక్షన్లు ఉన్నాయి కాబట్టి చంద్రబాబు నాయుడు దర్యాప్తు కీలక దశలో ఉంది. ఈ సమయంలో 17A అతనికి వర్తింపజేస్తే కనుక అతను బయటికి వస్తే కనుక ఈ కేసు పైన ప్రభావం చూపేటువంటి అవకాశాలు ఉన్నాయనేటువంటి వాదనలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మరొక వైపు కేవలం ఒక సిఐడిఏ స్కిల్ స్కామ్కు సంబంధించి దర్యాప్తు చేయట్లేదు. సిఐడితో పాటు జిఎస్టీ చేస్తోంది, ఐటీ విభాగం చేస్తుంది, ఇతర విభాగాలు కూడా దర్యాప్తు జరుపుతున్నాయి. కాబట్టి ఈ కేసును చాలా దర్యాప్తు ఇంకా మరింత జరగాల్సి ఉంది. కాబట్టి ఈ కేసులో 482 కింద క్వాష్ చేయకూడదనేటువంటి వాదనలే ముకుల్ రోహిత్గి వినిపిస్తుంది.